Yeah, I gave you endpoints of the latus rectum. 4 endpoints ఉంటాయి మనకి lateral rectum. And before going to that, equations of tangent and normal, tangent and normal. At what variable point దగ్గర చూద్దాం ఫస్ట్. ఆల్రెడీ ఎలిప్స్ లో చేసాము, హైపర్బోలా చేస్తున్నాం. Tangent equation s1 equals 0. We know s1 అంటే x1 by a square minus y1 by b square minus 1 equal to 0. ఇదే s1 నోటేషన్. ఇదే వేరియబుల్ పాయింట్ దగ్గర అంటే ఇలా ఉండొచ్చు. ఇది పాయింట్ అనుకోండి, ఇది టాంజెంట్ అనమాట, ఇది నార్మల్. సో ఇది టాంజెంట్ ఈక్వేషన్ ఇక్కడ రాసా. నార్మల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సేమ్ వేరియబుల్ పాయింట్ దగ్గర నార్మల్ ఈజ్ వి హ్యావ్ ఇన్ ఎలిప్స్. ఏదైతే ఎలిప్స్ లో ఉందో దాంట్లో ఉన్న సైన్ మార్చడం. ఎలిప్స్ లో ఏముందంటే మనకి a square x by x1 minus b square y by y1 equal to a square minus b square ఉంది. హైపర్బోలాకి వచ్చేసరికి ప్లస్ అయిపోతుంది. సేమ్ ప్లస్. అండర్స్టాండ్? ఈజీగా గుర్తుంచుకోవచ్చు, కంపేర్ చేసి చదువుకుంటే. ఎక్సెప్ట్ అసిమ్ప్టోట్స్ అన్ని కంపేర్ చేసి ఈజీగా చదువుకోవచ్చు. వేరియబుల్ పాయింట్ దగ్గర టాంజెంట్, వేరియబుల్ పాయింట్ దగ్గర నార్మల్. Now equations of tangent at parametric point e of theta. పాయింట్ మార్చాను నేను, వేరియబుల్ పాయింట్ తీసేసి ఏ సీకెంట్ థీటా కామా బి టాన్ థీటా రాస్తున్నాయి. అప్పుడు ఏంటి టాంజెంట్ అంటే జస్ట్ ఈ x1 y1 దగ్గర ఏ సీకెంట్ థీటా బి టాన్ థీటా రాయడమే. దెన్ యూ విల్ గెట్ వాట్? ఒక ఏ క్యాన్సల్ అయిపోతే ఏ సీకెంట్ థీటా బై ఒక ఏ మిగిలిపోతుంది. సారీ, ఎక్స్ సీకెంట్ థీటా, ఏ సీకెంట్ థీటా కాదు. ఒక ఏ క్యాన్సల్ అయిపోయిందిగా. ఇక్కడ ఉన్న ఈ x1 దగ్గర మనం ఏం రాస్తామంటే ఏ సీకెంట్ థీటా రాస్తాం. ఈ ఏ వన్స్ క్యాన్సల్ అయిపోతుంది, అప్పుడు ఎక్స్ సీకెంట్ థీటా బై ఏ మిగిలిపోతుంది. దట్ ఓన్లీ ఐఎమ్ రైటింగ్ హియర్. ఎక్స్ సీకెంట్ థీటా బై ఏ మైనస్ y tan theta by b minus 1 equal to 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పారామెట్రిక్ పాయింట్. మరి నార్మల్ కూడా ఉంటుందిగా. నార్మల్ ఎట్ పారామెట్రిక్ పాయింట్ ఈస్, నేను ఇంకా పాయింట్ రాయట్లేదు, సేమ్ ఇదే x1 y1 దగ్గర ఏ సీకెంట్ థీటా బి టాన్ థీటా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సపోజ్ ఏ సీకెంట్ థీటా వచ్చింది అనుకో, ఈ ఏ క్యాన్సిల్ అయితే ax బై సీకెంట్ థీటా మిగిలిపోతుంది. So we can write what? ax by secant theta plus by by tan theta equal to a square plus b square, which is equation of normal at parametric point, equation of normal at variable point. Be careful, ఈ డిఫరెన్స్ అనేది మనకు మంచి ఐడియా ఉండాలి అనమాట. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ వేరియబుల్ పాయింట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ variable point, and equation of tangent at parametric point, and equation of normal at parametric point. సో ఇవి మన దగ్గర ఉన్న 4 ఫార్ములాస్. ఇంకొకటి ఉందిగా టాంజెంట్ నార్మల్ రిలేటెడ్ గా, ఏంటది? దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ విత్ స్లోపియం. అదే మనం కండిషన్ రాస్తాం. సో కండిషన్ లాగానే రాసుకుందాం డైరెక్ట్ గా ముందు రాసినట్టుగానే. స్లోప్ తో టాంజెంట్, పారామెట్రిక్ పాయింట్ తో టాంజెంట్, వేరియబుల్ పాయింట్ తో టాంజెంట్, ఈ మూడు ఉంటాయి అన్నిటికీ. సర్కిల్, పరబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఇఫ్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఈస్ ఏ, మళ్ళీ ఒక క్లాస్ ఇవన్నీ ప్యారల్ కంపేర్ చేస్తే చెప్తాను నేను, ఈస్ ఏ టాంజెంట్ టు హైపర్బోలా. Tangent to hyperbola is equal to 0
then the condition is c square equal to a square m square minus b square. అక్కడ మనకి ఎలిప్స్ లో ప్లస్ ఉంటుంది, హైపర్బోలాలో మైనస్. అండ్ ఈక్వేషన్ ఈజ్ అంటే ఆ టాంజెంట్ ఈక్వేషన్ ఎలా ఉంటది అంటే y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సి దగ్గర రూట్ ఓవర్ ఫార్ములా రాద్దాం. అండర్స్టాండ్? కండిషన్, ఈక్వేషన్. If a line touches the curve at one point is called tangent. The definition. A point ఇస్తే, వేరియబుల్ పాయింట్ ఇస్తే, x1 y1 ఇస్తే tangent equation కి ఫార్ములా s1 equal to 0. అదే పారామెట్రిక్ పాయింట్ ఇస్తే tangent కి ఫార్ములా this one. అదే స్లోప్ ఇస్తే స్లోప్ tangent కి ఫార్ములా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, మనకి ఏది ఇచ్చాడు అనేది మాత్రమే చూసుకోవాలి, చూసుకొని మనం రాసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ నార్మల్ అడిగాడు అనుకో, సింపుల్ గా ఏం చేయాలి, రీప్లేస్ m బై -1/m. ఎందుకు అంటే ఇప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటుంది టాంజెంట్ కి నార్మల్ అనేది. సో కాబట్టి దీని స్లోప్ m అయితే దీని స్లోప్ -1/m. రీప్లేస్ చేస్తే మనకు నార్మల్ వచ్చేస్తుంది. ఓకే, so these are equations of tangents and normals at a variable point at a parametric point with the slope em. Okay. Now come to continuation. Asymptotes అనే టాపిక్ ఉంది, అది చేద్దాము తర్వాత. దానికంటే ముందు find equation of tangent and normal to the ellipse x square by a square minus y square by b square. వాడికి టాంజెంట్ నార్మల్ కావాలంట ఎలిప్స్ కి. అయితే పాయింట్ వేరియబుల్ పాయింట్ ఇచ్చాడా, పారామెట్రిక్ పాయింట్ ఇచ్చాడా, స్లోప్ ఇచ్చాడా అనేది కంటిన్యూషన్. ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి. ఎట్ ద సారీ ఇది కాదు, ఎలిప్స్ సైన్ ఫార్మ్ కాదు. ఏమి ఇచ్చాడు ఎలిప్స్, ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్ x square minus 4y square equal to 4. ఈ హైపర్బోలాకి టాంజెంట్ నార్మల్ కావాలి. ఎక్కడ కావాలి, ఎట్ ద ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్. at the end of latus rectum belongs to q1. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండే లాటస్ రెక్టమ్ ఎండ్ పాయింట్ దగ్గర టాంజెంట్ అండ్ నార్మల్ కావాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హైపర్బోలా ఉందనుకో, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ ఎండ్ పాయింట్, ఇది లాటస్ రెక్టమ్ అయితే ఫోకస్ నుంచి పాస్ అయింది కాబట్టి లాటస్ రెక్టమ్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్న ఎండ్ పాయింట్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇది ఫోర్త్ క్వాడ్రంట్, ఇది ఇంకొక లాటస్ రెక్టమ్ ఎస్ డాష్ నుంచి పాస్ అయిందిగా, ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. అయితే ఈ పాయింట్ దగ్గర యూ హ్యావ్ సమ్ పాయింట్, టాంజెంట్ కావాలంట, నార్మల్ కావాలంట, అది క్వశ్చన్. మరి ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి, ఎప్పుడు లాటస్ రెక్టమ్ ఎండ్ పాయింట్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఈస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. ఇదే ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ ఇస్ ఎండ్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ హైపర్బోలా నుంచి ఏఈబి ఫైండ్ చేద్దాం. x square minus 4y square equal to 4 divide by 4, x square by 4 minus y square by 4 by 4 1 equal to 1, where a square equal to 4 and b square equal to 1. And then find e. Always ఎప్పుడు a square b square రాగానే e find చేసి పెట్టుకోవాలి.
a square plus b square by a square hyperbola కాబట్టి root over 4 plus 1 by 4 which is equal to root 5 by 2 root 4 కదా ఇది root 5 by 2 is eccentricity మనకి one end of latus rectum belongs to q1 is L equal to ae comma b square by a. సో ఏ స్క్వేర్ ఎలా ఉంది అంటే ఏ వచ్చేస్తుంది సో ఎల్ ఈక్వల్ టు ఏ అంటే 2 ఈ అంటే రూట్ 5 బై 2 ఇంటూ కామా బి స్క్వేర్ అంటే 1 బై ఏ అంటే మళ్ళీ 2 2 క్యాన్సల్ విచ్ ఈస్ వాట్ రూట్ 5 కామా 1 బై 2 ఈజ్ ద వన్ ఎండ్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ విచ్ ఈజ్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఈ పాయింట్ దగ్గర వాడికి టాంజెంట్ నార్మల్ కావాలంట ఓకేనా ఒక పాయింట్ ఇచ్చేస్తే టాంజెంట్ కి ఫార్ములా ఇందాక రాస్తాం s1 ఈక్వల్ టు 0 నార్మల్ కి ఫార్ములా కూడా రాస్తున్నాం ఇది ఫార్ములా సో ఇప్పుడు పాయింట్ ఉంది అండ్ a స్క్వేర్ b స్క్వేర్ కూడా ఉన్నాయి first one we have point what is the point b root 5 comma 1 by 2 అదేగా root 5 comma 1 by 2 and a square we have 4 b square you have 1 tangent is s1 equal to 0 what is s1 x1 by a square y1 by b square minus 1 0 this is tangent so x1 what is x1 so మళ్ళీ పాయింట్ చెక్ చేసుకుందాం నాన్న yeah root 5 comma 1 by 2 what is x1 root 5 by a square 4 y1 what is y1 1 by 2 1 by 2 will be the denominator what is b square 1 minus 1 equal to 0 now root 5 x by 4 minus y by 2 minus 1 equal to 0 LCM is 4 root 5x minus 2y minus 4 by 4 equal to 0 then you'll get root 5x minus 2y minus 4 equal to 0 is the equation of the tangent at the point this you have to take as x1 y1 x1 y1 and now normal equation of normal what is the equation of normal is variable point is a square x by x1 minus b square y by y1 equal to a square minus b square which is for ellipse for hyperbola plus okay now a square 4x by x1 is again what x1 is root 5 ikkada okay na plus b square 1 y only y1 1 by 2 1 by 1 which is equal to a square 4 plus b square 1 now 4x by root 5 plus 2 will be the numerator so 2 into y 2y by 1 equal to 5 and LCM is root 5 and this is 4x plus 2 root 5y 2 root 5y equal to 5 if you take that side then 4x plus 2 root 5y equal to 5 root 5 taking left side 4x plus 2 root 5y minus 5 root 5 equal to 0 is the equation of the normal so ఇలా పాయింట్ ఇవ్వకపోతే ఇలా ప్రూవ్ ఇస్తాడు పాయింట్ ఇస్తే డైరెక్ట్ పాయింట్ తో చేసేయడం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఓకేనా now see here one more question find hyperbola what is that condition given focus hyperbola కావాలంట focus ఇచ్చాడు 1 comma minus 3 and also given directrix equation directrix ఇచ్చాడు ఏంటా directrix equation y equal to 2 and also given eccentricity ఇది కూడా ఇచ్చాడు 3 by 2 what is the hyperbola
ఎప్పుడు ఫోకస్ ఇచ్చి డైరెక్ట్రిక్స్ ఇచ్చి ఎసెంట్రిసిటీ ఇస్తే పారాబోలాకి ఎసెంట్రిసిటీ అవసరం లేదు. సో ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చేసాడు, ఫిక్స్డ్ లైన్ ఇచ్చేసాడు అంటేనే వచ్చేది కొనిక్. సో ఆ కొనిక్ డెఫినేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇది ఫోకస్, ఇది వేరియబుల్ పాయింట్, ఇది డైరెక్ట్రిక్స్. కాబట్టి బై ద డెఫినేషన్ ఎస్పి బై పిఎం is equal to E. SP by PM is equal to E constant, ratio constant. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు వచ్చేది హైపర్బోలా. సో సొల్యూషన్ రాస్తున్నా చూడండి. గివెన్ ఫోకస్ 1, -3 డైరెక్ట్రిక్స్ y equal to 2, that only y minus 2 equal to 0 and E equal to 3/2. We need to take a point, let P x1 y1 be any point on the hyperbola. Therefore, by conic definition, SP by PM is equal to E. What is E? SP by PM equal to 3/2. Cross multiplication. 2PM is equal to SP equal to 3PM. Okay. Now what is SP? x2 minus x1 whole square, y2 minus y1 whole square. ఎందుకంటే ఫోకస్ కి పాయింట్ కి డిస్టెన్స్ SP. ఈ రెండే ఫోకస్ కి పాయింట్ కున్న డిస్టెన్స్ SP. వాట్ ఈస్ PM? P నుంచి లైన్ కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ PM. సో we know how to find perpendicular distance. This one perpendicular distance is equal to mod of ax1 plus 3y1. చెప్పుకున్నాం మనం చాలా సార్లు. బై ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ పాయింట్ నుంచి ఫైండ్ చేస్తున్నాం? x1 y1 నుంచి ఫైండ్ చేస్తున్నాం. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి దిస్ ఇస్ y ఈక్వల్ టు 2 లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. అది pm అయిపోతుంది. నౌ ఐ యామ్ రైటింగ్ హియర్ 2 into sp root over x2 minus x1 whole square అంటే x1 minus 1 whole square plus y1 plus 3 whole square. Okay na? Which is equal to 3 into mod of perpendicular distance for this line. From which point? From P to this line perpendicular distance. Mod of ax1 అసలు x లేదుగా. by1 where you have y, write y1 plus c, that is -2 by root over a square. అసలు x కోఎఫిషియంట్ లేదు. a square అంటే ax plus by plus c లో ఉన్న x కోఎఫిషియంట్ a. అసలు x లేదు కాబట్టి a లేదు. b square y coefficient 1 square is 1. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేయండి. then you'll get what 4 into x1 minus 1 whole square అంటే which is in the form of formula a minus b whole square అన్నమాట. ఇదేమో a plus b whole square అండ్ ఇక్కడ కూడా నీకు హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది. సరే ఒకసారి రాద్దాం ఏమైతుంది. x minus x1 minus 1 whole square plus y1 plus 3 whole square equal to 3 3 is 9 స్క్వేర్ చేయాలిగా. y1 minus 2 whole square. సో ఇది ఏ ఫామ్ కి వచ్చేస్తుంది అంటే ఇది కూడా a minus b whole square కే వచ్చేస్తుంది. సో we have formulas 4 into a minus b whole square a square x1 square b square 1 square 1 minus 2ab 2 into x1 plus a plus b whole square a square y1 square plus b square 3 square 9 plus 2ab 2 3 is 6 y1 and which is 9 into a minus b whole square a square y1 square plus b square 2 to the 4 minus 2ab 2 to the 4 y1. Now multiply with 4 4 into x1 square 4x1 square then y1 square చేద్దాం 4 into y1 square 4y1 square then next term చేద్దాం 4 2 ja minus 8x1 and y1 చేద్దాం 4 6 ja 24y1 and then 4 1 ja plus 4 and then 4 9 ja 36 which is equal to 9 into y1 square 9y1 square plus 9 4 ja 36 9 4 ja 36 y1. After expansions check is there any term will get cancelled, then cancel that term. 36 cancel, y కాదు, x y square కూడా కాదు. సో రిమైనింగ్ you have to write what 4x square plus 4y square I mean y1 square minus 8x1 plus 24y1 plus 4 9y square తీసుకొచ్చేస్తే minus 9y1 square ఇది వచ్చేస్తే plus 36y1 equal to 0. 4x1 square ఒకటే ఉంది కాబట్టి 4x1 square
y1 స్క్వేర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే 9 లో 4 తీసేస్తే -5y1 స్క్వేర్. నెక్స్ట్ టర్మ్స్ 8x1 ఇంకెక్కడ లేవు, -8x1. y టర్మ్ 24y1, 36y1, 20, 30, 30, 60, 60y1 and constants plus 4 equal to 0. Therefore, the locus is 4x square minus 5y square minus 8x plus 60y plus 4 equal to 0 is the required hyperbola equation. సో ఇప్పుడు ఫోకస్ డైరెక్ట్ ఇస్తే చేయాల్సిన మెథడ్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. SPYPM ఈక్వల్ టు ఏ. అవి కాకుండా ఏమైనా వేరే కండిషన్స్ ఇస్తే అప్పుడు మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి చెక్ చేసుకోవడం, సబ్స్టిట్యూట్ చేయడం అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఓకే, I will continue in next video.